మాయ ఒంటరిగా కూర్చొని ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే నేను నా స్థావరానికి చేరుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడకు వెళ్ళి నేను తాయెత్తు కట్టించుకున్న తర్వాత నా పయనం వేరేలా ఉంటుంది. అప్పుడే నేను శ్రీకర్ని పెళ్లి చేసుకోగలుగుతాను, ముక్కు పుడకను సొంతం చేసుకోగలుగుతాను అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితిలో ఈరోజు నేను స్వామి చెప్పినట్టుగా నా స్థావరానికి వెళ్ళాలి అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని కూడా తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చొని కోట్ల రూపాయలు వస్తుంది అన్నా కూడా మాయ మేడం వినిపించుకోకుండా ఈరోజు మీటింగ్ని క్యాన్సిల్ చేయమన్నారు. రాహుల్ గురించి చెప్పినప్పుడు కంగారు పడ్డారు. కోట్ల రూపాయలు వస్తాయన్నా కూడా కాదనుకుంటున్నారు. అంతకు మించిన అర్జెంట్ వర్క్ మాయ మేడంకి ఏమి ఉండుంటుంది అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కోట్ల రూపాయలు డబ్బు వస్తుందన్నా కూడా నేను వద్దనుకొని అడవికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఎలాగైనా తాయెత్తు కట్టించుకోవాలి అని మాయ తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అడవి మనుషులంతా కూడా ఒక దగ్గరే ఉండి మాయ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. స్వామి, మాయ వస్తుందా అని అడవి ప్రజలు అడుగుతూ ఉంటారు. ఈరోజు అత్యంత శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజు మనం అనుకున్న పనులు జరుగుతాయని మాయకు తెలుసు. ఈరోజు పేద భూత పిశాచ ఆత్మలన్నీ కూడా మనకి తోడుగా ఉంటాయి. మనం ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతాయి. పాములు కాలసర్పాలు కాపలాగా ఉంటాయి. అలాంటి పవిత్రమైన అమావాస్య రోజు మాయను రమ్మని చెప్తే మాయ రాకుండా ఎలా ఉంటుంది? అంతేకాదు, ఈరోజు మాయకు అడ్డుపడుతున్న ఆ పిల్ల ఎవరో కానీ ఆ పిల్ల చిత్రం గీయటం కూడా పూర్తవుతుంది అని చెప్పి సామి అడవి ప్రజలకు చెప్తూ ఉంటాడు. కాసేపట్లో మాయ బయలుదేరుతుంది అని సామి అడవి ప్రజలందరికీ చెప్తూ ఉంటాడు. మరోవైపు అవని అర్చనతో, అమ్మ అర్చన, అసలు రాహుల్ గురించి చెప్పినప్పుడు మాయ ఎందుకు కంగారు పడింది? కోట్ల రూపాయలు వస్తాయన్నా కూడా నాకు అర్జెంట్ వర్క్ ఉందని సార్ వాళ్ళకు చెప్పడం నేను విన్నాను. అసలు సార్ వాళ్ళకు తెలియకుండా మాయ మేడంకి అంత పర్సనల్ విషయాలు ఏమై ఉండుంటాయి అని చెప్పి అవని మాయతో అంటూ ఉంటుంది. మీరు చెప్తుంది వింటుంటే మాయ మేడం వెనుక ఏదో కథ ఉంది. ఆ కథ మనం తెలుసుకోవాలి మేడం. అప్పుడే ఈ నిశ్చితార్థాన్ని ఆఫ్ చేయొచ్చు అని చెప్పి అర్చన అంటుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? మాయను ఫాలో అవుతే మాయ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవచ్చు అని చెప్పి అవని అంటుంది. సరే మేడం అని చెప్పి అర్చన అంటుంది. సరే నాతో రా, మన ఇద్దరం మాయను ఫాలో అవుదాము, మాయ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి అవని అర్చన తీసుకొని తన వార్డ్రోబ్ దగ్గరకు వెళ్ళి ఒక స్వెటర్ లాంటిది తీసి అర్చనకి ఇస్తుంది. ఇది నువ్వు వేసుకో, ఇది నేను వేసుకుంటాను అని చెప్పి అవని అర్చన ఇద్దరు కూడా స్వెటర్స్ వేసుకొని ఇంట్లో నుంచి ఎవరూ చూడకుండా డోర్ లాక్ చేసేసి బయటికి వచ్చేస్తారు. స్కూటీ మీద అవని అర్చన ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాయ కూడా నల్ల రంగు చీర కట్టుకొని ఎలాగైనా సరే ఈరోజు నేను సామి చేత తాయెత్తు కట్టించుకోవాలి, ఆ తర్వాత శ్రీకర్ని సొంతం చేసుకోవాలి, శ్రీకర్తో నిశ్చితార్థం పెళ్ళి అయిపోయిన తర్వాత ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను, అదే నా ముఖ్య ఉద్దేశం. అందుకే కోట్ల రూపాయలు వస్తాయన్నా కూడా వద్దనుకున్నాను అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. మాయకున్న శక్తితో డోర్ అదంతటదే ఓపెన్ అవుతుంది. మాయ ఇంట్లో నుంచి బయటకు రాగానే డోర్ క్లోజ్ అయిపోతుంది. శశిధర్, మాధవి పడుకొని ఉంటారు. ఇక మాయ అలా కారులో తన స్థావరానికి బయలుదేరుతుంది. ఇక అవని అర్చన కూడా స్కూటీ మీద శశిధర్ ఇంటి దగ్గరికి బయలుదేరుతారు. అప్పుడే అర్చన మేడం మేడం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైందమ్మా అర్చన అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం, మనం మాయ గురించి తెలుసుకోవడం కోసం మాయ వల్ల ఇంటి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఎదురుగా వెళ్తున్న కారులో మాయ ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మాయనా? నాకు అలా అనిపించట్లేదే అని చెప్పి అవని అంటుంది. కాదు మేడం, మీరు కంగారులో గుర్తుపట్టలేదేమో, కారులో ఉంది మాయనే, నేను క్లియర్గా చెప్తాను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అందుకే మేడం ఆ కారుని ఫాలో అవ్వండి అని చెప్పి అర్చన అంటుంది. సరే అర్చన అని చెప్పి అవని అర్చన ఇద్దరు కలిసి మాయ వెళ్తున్న కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇక అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత మాయ మేడం నల్ల రంగు చీర కట్టుకున్నట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పి అర్చన అంటుంది. నల్ల రంగు చీర? అసలు మాయకు చీర కట్టుకునే అలవాటే లేదు, అది కూడా నల్ల రంగా అని అవని అంటుంది. కొంచెం దగ్గరికి వెళ్తే ఆవిడ డ్రెస్ వేసుకుందో చీర కట్టుకుందో నేను క్లియర్గా చెప్పగలను మేడం అని చెప్పి అర్చన అంటుంది. ఇక మరోవైపు అడవి మనుషులు అందరూ కలిసి అమ్మవార్లకు సంబంధించిన కిరీటము, ఖడ్గము, హారము అన్ని వస్తువులను కూడా వనదేవత ముందు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. వాటితో పాటు మాయకు కట్టబోయే తాయెత్తును కూడా వనదేవత ముందు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. మాయ ఆల్రెడీ బయలుదేరింది, కాసేపట్లో ఇక్కడికి వస్తుంది, నేను ప్రథమ ఘట్టం మొదలు పెడతాను అని సామి
ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు ముందు కూర్చొని పూజలు చేస్తూ ఉంటాడు. ఇక పక్కన అడవి మనుషులంతా కూడా చూస్తూ అలానే నుంచుండిపోతారు. ఇక మాయ కారులో వస్తూ ఉంటే ఒక దగ్గరికి రాగానే ఎదురుగా ఒక కారు వస్తుంది. అవని ఆ కార్ని క్రాస్ చేసి వెళ్ళేసరికి మాయ మిస్ అయిపోతుంది. ఛ! ఇంత దూరం మాయను ఫాలో అవుతూ వచ్చాము. ఇప్పుడు మాయ మిస్ అయిపోయింది. ఎటు వెళ్ళిందో మనకు తెలియదు కదా అర్చన అని చెప్పి అవని అంటుంది. అవును మేడం, మాయ మిస్ అయిపోయింది అని చెప్పి అర్చన అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అసలు కారులో వెళ్ళింది మాయ అని నువ్వు అంటున్నావు, కాదని నేను అంటున్నాను. మనం ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలంటే శశిధర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ మాయ ఉంటే కనుక నువ్వు చూసింది మాయ కాదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి అవని అంటుంది. సరే మేడం పదండి వెళ్దాం అని చెప్పి అర్చన అంటుంది. ఇక అర్చన అవని ఇద్దరు కలిసి మాయ మిస్ అయ్యేసరికి శశిధర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక మరోవైపు సుజాత నిద్రపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో ఏదో కింద పడిన సౌండ్ వస్తుంది. సడన్గా నిద్ర లేచి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి పిల్లి కనిపిస్తుంది. ఓ పిల్ల అని సుజాత తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా అవని బెడ్రూమ్లో అవని అర్చన కనిపించరు. ఇదేంటి ఇంత అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు అని సుజాత కంగారు పడుతూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అవని అర్చన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఎక్కడ అవని అర్చన కనిపించకపోవడంతో వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వేదవతి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. వేదవతి వాళ్ళు బయటకు వచ్చి నీకు పని పాట ఏం లేదా, అర్ధరాత్రి అపరాత్రి ఏం గమనించవా, ఇంత రాత్రి సమయంలో వచ్చి అలా కేకలు వేస్తున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవని అర్చన కనిపించట్లేదు అందుకే వచ్చాను అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఇంత రాత్రి సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకేం తెలుసు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అమ్మ సుజాత, కిచెన్లో కానీ టెర్రస్ మీద కానీ ఉన్నారేమో చూడకపోయావా అని ప్రసాదరావు ఉంటాడు. అవును టెర్రస్ మీద చూడాల్సింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అన్ని చోట్ల చూశాను ఎక్కడ కనిపించలేదు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. వాళ్ళింట్లో మనిషి కనిపించకపోతే మీరిద్దరెందుకు అంతలా కంగారు పడుతున్నారు, ఆవిడ ఎక్కడ రాజకార్యాలు వెలిగించడానికి పోయిందోలే అని చెప్పి వేదవతి అంటుంది. వేద, కాసేపు మాట్లాడకుండా ఉంటావా, మన పక్కింట్లో ఉండే అవని కనిపించకపోతే మనం ఆలోచించకుండా ఎలా ఉంటాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు. నేను వీధి చివరి వరకు వెళ్ళి చూసొస్తాను, అవని ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఒరే శ్రీకర్, ఎక్కడికి రా వెళ్ళేది, నీకు మాయకు కొద్ది రోజుల్లో నిశ్చితార్థం అనుకుంటున్నాము. ఈ సమయంలో నువ్వు అవనిని వెతుక్కుంటూ వెళ్ళి అవనితో కలిసి తిరిగి వచ్చావే అనుకో, ఆ మాయకు ఈ విషయం తెలిసిందనుకో నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుంది. అసలే మాయకు చాలా కోపం, తన కోపాన్నంతా కూడా ప్రదర్శిస్తుంది. వద్దురా శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నిశ్చితార్థం జరిగిద్ది అని మీరు అనుకుంటున్నారేమో వేదవతి, ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితిలో జరగదు. మాయ అని తెగ సంబరపడిపోతున్నారు కదా, ఆ మాయ వెనుక ఉన్న మాయలు కుట్రలు ఏంటో తెలుసుకోవడానికి అవని అర్చన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు నీ నెత్తి మీద పెద్ద తాటికాయ పడ్డట్టు అవుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి సుజాత అంటుంది. ఏయ్ అరవకుండా పోవే, అనవసరంగా నిద్ర డిస్టర్బ్ చేశావు అని చెప్పి వేదవతి అంటుంది. పోక ఇక్కడే ఉంటానా ఏంటి, వెళ్తానులే అని చెప్పి సుజాత అవని అర్చన అని చెప్పి అరుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మాయా అడవిలోకి వెళ్తుంది. కారు దిగి నేలకు నమస్కారం చేసుకొని నేను మళ్ళీ నా స్థావరానికి వచ్చేసాను, నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పి మాయా నేలకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక సామి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. మాయ వచ్చేసింది అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. ఇక మాయ చిన్న వయసులో ఉన్నప్పుడు శశిధర్ మాధవులకు దొరికినప్పుడు సామి చెప్పిన మాటలను సామి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మన అడవి నుంచి వెళ్ళిన మాయ తిరిగి మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత మన అడవికే వస్తుంది. మాయ అని నామకరణం చేసేలా నా శక్తినంతా ఉపయోగిస్తాను, నా శక్తినంతా కూడా దారపోసి మాయకు క్షుద్ర పూజలు నేర్పిస్తాను అని సామి చెప్పిన మాటలను సామి అలాగే అడవి ప్రజలు అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వచ్చేసింది, ఇక మాయ వచ్చేసింది అని చెప్పి సామి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన అవని ఇద్దరు కూడా శశిధర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మాయ కారు కనిపించకపోవడంతో కాలింగ్ బెల్ కొడతారు. శశిధర్ మాధవి ఇద్దరు కూడా వచ్చి ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి సమయంలో ఫోన్ కూడా చేయకుండా వచ్చావు, ఏదైనా ముఖ్యమైన విషయమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని చెప్పి అవని అంటుంది. సరే రామ్మా అని చెప్పి శశిధర్ అంటాడు. ఇద్దరిని చూస్తుంటే కంగారుగా ఉన్నారు, ఏం జరిగిందో చెప్పండి, మీకు ఏదైనా ప్రాబ్లమా అని శశిధర్ అంటూ ఉంటాడు. మాకు ప్రాబ్లం కాదు సార్, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించడానికి వచ్చాము. మీరు కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు గురించి అమెరికన్ వాళ్ళతో మాట్లాడాలని మాయ మేడంతో చెప్పడం విన్నాను. మీరు నా పక్కన ఉండి నన్ను గైడ్ చేయండి సార్, వాళ్ళతో నేను మాట్లాడతాను,
మీకు కోట్ల రూపాయలు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి అవని అంటుంది. అయినా మాయ మేడం మీకు చెప్పనంత పర్సనల్ విషయం ఏముంటుంది సార్? అయినా ఇంత అర్ధరాత్రి సమయంలో మేడం ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళటం ఏంటి? మీరు తల్లిదండ్రులుగా మేడంపై కొంచెం కన్ను పెట్టి ఉంచాలి కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మాయ ఇంట్లో లేదని నీతో ఎవరు చెప్పారమ్మా అని చెప్పి మాధవి అడుగుతూ ఉంటుంది. మాయ మేడం బయటకు వెళ్ళటం మేము చూసాం అని చెప్పి అవని అంటుంది. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా, మాయ ఇంట్లోనే ఉంది అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. ఇంట్లో ఉందా? లేదు మేడం మేము బయట చూసాము అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నీ డౌట్ని క్లారిఫై చేస్తాను, ఒక్క నిమిషం ఆగు అని మాధవి మాయా మాయా అని చెప్పి పిలుస్తూ ఉంటే మాయ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మాయను చూసి అవని అర్చన ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటి అవని ఇంత అర్ధరాత్రి ఈ పిల్లని తీసుకొని వచ్చావు అని మాయ అవనిని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.